Praise the Lord. 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 దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, ఒక ముఖ్యమైన ప్రకటన. మన విచారణలో ఒక నూతన స్పిరిచువల్ ప్రోగ్రాం ప్రారంభిస్తూ ఉన్నాం. దాని కొరకు ఈ యొక్క చిన్న అనౌన్స్మెంట్ అందరూ జాగ్రత్తగా ఆలకించండి. ఇది నవంబరు నెల మరణించినటువంటి సకల ఆత్మల కొరకు మనం ప్రార్థించాలి. సంవత్సరంలో ఒక్కరోజు నవంబర్ 2వ తారీఖున ప్రార్థన చేసేసాను అని చేతులు కడిగేసుకుంటే తుడి చేసుకుంటే సరిపోదు. సాధ్యమైనంత వరకు నవంబర్ నెల అంతా జపించాలి. మరి చెప్పామా, ప్రార్థించామా? నాకు డౌటే. నవంబర్ నెల మాత్రమే కాదు, సంవత్సరం పొడవునా మనం వారి కొరకు ప్రార్థన చేయాలి. దేవుని యందు ప్రియులారా, మరి సంవత్సరం పొడవునా బహుశా మనం చేయలేకపోతున్నామేమో, నవంబర్ నెల అంతా మనం చేయలేకపోతున్నామేమో. కనుక కనీస ధర్మముగా నవంబర్ నెలలో ఆఖరి 9 రోజులు అనగా 21వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు ఒక స్పెషల్ ప్రోగ్రాం, స్పిరిచువల్ ప్రోగ్రాం మనం ప్రారంభించుకుంటున్నాం. నవంబర్ నెల 21 నుంచి 29 వరకు. దాని గురించి వివరిస్తాను, కంగారు పడిపోకండి. చాలా సింపుల్గా ఉంటుంది, మీకు అందరికీ నచ్చుతుంది అని ఆశిస్తున్నాను. దీని పేరు 9 holy hours for 9 lakhs of holy souls. 9 గంటల ప్రార్థన 9 లక్షల ఆత్మల కొరకు. ఏంటి? 9 గంటల ప్రార్థన 9 లక్షలు, 90 లక్షలు అనుకుందాం, తప్పే ఉంది. దేవుడు అపారమైనటువంటి కృప దయ కలిగినవాడు. 9 లక్షలు కాదు, 90 లక్షల యొక్క ఆత్మల కొరకు మనం ప్రార్థించబోతూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, ఇది టైం స్టార్టింగ్ డేట్స్ 21 నవంబర్, రేపు కాక మరునాడు కాక ఆ మరుసటి రోజు శుక్రవారం స్టార్ట్ అవుతుంది. 29వ తారీఖు వచ్చే వారం శనివారంతో ముగుస్తుంది. ఓకే, టైమింగ్ ఏంటి ఫాదర్ గారు అని అడిగితే, టైమింగ్ ఈ 9 రోజులు రాత్రి 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు. అమ్మ మేము రావడానికి అవ్వదంటారు, కంగారు పడిపోకండి. రాత్రి 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, గంట సేపు మాత్రమే. 8:30 కల్లా ఇక్కడ ఉండాలి. ఉన్న వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు 10 గంటలకు క్లోజ్ చేసేస్తాం. మరి ఇందులో ఎవరు పాలు పంచుకుంటారు అంటే, ఎవరెవరైతే ఇష్టముతో ప్రార్థన చేస్తాం అంటున్నారో వాళ్ళందరూ ఇందులో పాలు పంచుకోవచ్చు. అయితే ఈరోజు రేపు 20వ తారీఖు లోపు మీరు పేర్లు ఇవ్వాలి. నాకు కానీ, సిస్టర్ జైస్మరి అమ్మగారికి కానీ, థామస్ మేషర్ బిజీగా ఉంటున్నారు ఆయనకి కానీ, లేదంటే రాయప్ మేషర్కి కానీ మీరు పేర్లు ఇవ్వండి. ఆడవాళ్ళు మరిద్దరు సభ్యులు సుజాత గారికి పేర్లు ఇవ్వండి. ఓకే, సో పేర్లు ఇచ్చే ఉదాహరణకు 90 మంది వచ్చారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 90 మందికి ఇంట్రెస్ట్ ఉన్నది, 90 మంది వచ్చారు అనుకుందాం. సో మీరు 9 రోజులు రావాల్సిన అవసరం లేదు. ఈ 9 రోజుల్లో ఒక్కరోజు 1 గంట మీరు గుడికి వస్తే చాలు. ఫిజికల్గా ఒక్కరోజు ఒకే 1 గంట, 1 డే మీకు ఛాన్స్ వస్తుంది. సపోజ్ 10 మంది మొదటి రోజున, మరొక 10 మంది 2వ రోజున, మరొక 10 మంది 3వ రోజున ఫిజికల్గా ఇక్కడ మీరు ఆరాధనలో పాలు పంచుకొని మరణించిన సకల విశ్వాసుల ఆత్మల కొరకు, వారి రక్షణ కొరకు, వారి ఆత్మశాంతి కొరకు, మీ తల్లిదండ్రుల కొరకు, మీ కుటుంబ సభ్యుల కొరకు, మీ ఆప్తుల కొరకు మనం ప్రార్థన దిక్కులేని ఆత్మల కొరకు మనం ప్రార్థన చేయబోతూ ఉన్నాం. 1 hour, జస్ట్ 1 డే. మరి మిగిలిన 8 రోజుల సంగతి ఏంటండి అంటే, నేను అమ్మగారులు ప్రార్థన చేస్తాం. 100 మంది వస్తే 9 మంది చొప్పున, 11 మంది చొప్పున, 90 మంది వస్తే 10 మంది చొప్పున, ఇలా మేము డివైడ్ చేస్తాం. వాళ్ళని మేము పిలుస్తాం, వాళ్ళు వస్తారు, ప్రార్థన చేస్తారు. మరి మిగిలిన వాళ్ళు అంటారు, మేము రోజు రావాలనుకుంటున్నాం. వెల్కమ్, మోస్ట్ వెల్కమ్. రోజు రావాలనుకుని ఫిజికల్గా రోజు రావాలి, మా ఇల్లు దగ్గరే, మా ఇల్లు పక్కనే, 1 గంట మేము సాక్రిఫైస్ చేయగలం, నా తల్లిదండ్రుల కోసం ఆ మాత్రం నేను చేయలేనా అనుకుంటే రోజు రండి, నో ప్రాబ్లం. మరి మాకు రావాలని ఉంది కానీ మేము దూరంగా ఉన్నాం, రాలేకపోతున్నాం ఫాదర్, మా సంగతి ఏమిటి అంటారా?
వారి కొరకు యూట్యూబ్లో లైవ్ ద్వారా మన యూత్ పిల్లల యొక్క సహకారంతో యూట్యూబ్ లైవ్ ద్వారా ప్రతి ఒక్కరికి 9 గంటల నుంచి 10 గంటల ఒక లైవ్ కార్యక్రమాన్ని ఇస్తాం. తద్వారా మీరు మీ ఇంటిలో, మీ సెల్ ఫోన్లో, మీ టీవీలో మీరు ప్రార్థన చేయండి. మీ కుటుంబాలలో మరణించిన వారి పేర్లు కూడా మాకు రాసివ్వండి. డబ్బులు ఒక్క రూపాయి డబ్బులు ఇవ్వకండి. డబ్బులు వారు వద్దు, డబ్బుల కోసం కాదు, ఆ ఆత్మల కొరకు ఒక్కొక్క రోజు ఇన్ని ఆత్మల కోసం అని మేము ప్రార్థన చేస్తాం. మనకు తెలిసిన ఆత్మలు బహుశా 900 ఉండొచ్చు. దేవుని దృష్టిలో 90 లక్షల ఆత్మల దాకా మనం రోజుకి 10,000 ఆత్మలను దేవునికి సమర్పిస్తూ ప్రార్థన చేస్తాం. 10 లక్షల ఆత్మలను దేవునికి సమర్పిస్తూ ప్రార్థిస్తాం. ఇలా 90 లక్షల ఆత్మల విడుదల కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది ఈ యొక్క 9 holy hours ఫర్ 90 lakh holy souls. 9 గంటల ప్రార్థన 90 లక్షల ఆత్మల కొరకు, విడుదల కొరకు. దేవుని యందు ప్రియులారా, మరి 30వ రోజు ఆదివారం పడుతుంది. ఆ ఆదివారం ఆగమన కాలం మొదటి ఆదివారం. ఆ రోజున మరొక్కసారి ప్రార్థన చేసుకొని అందరి ఆత్మలను దేవునికి అర్పించుకొని మనం నవదిన ప్రార్థనలు నవంబర్ మాసాన్ని ముగించుకుంటాం. ఏమంటారు? అవునంటారా? కాదంటారా? అవునంట. ఎనీ డౌట్స్? ఏదైనా డౌట్స్ ఉంటే దయచేసి నన్ను అడగండి, తెలియజేస్తాను. ఎందుకొరకు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి దేవుని యందు ప్రియులారా? బికాస్ ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ చారిటీ. అది ప్రేమ కార్యం, దయార్థ కార్యం. దయామయులు ధన్యులు, వారు దయను పొందుతారు. నీవు ఈ రోజున వాళ్ళ మీద దయ చూపిస్తే నీ మీద మరొకరు దయ చూపిస్తారు. ఈరోజు నువ్వు కఠినంగా ఉంటే నువ్వు నేను చచ్చిన తర్వాత ఎవ్వరూ మన మీద దయ చూపరు, మన కొరకు ప్రార్థించరు. రెండవది, ఎందుకొరకు వాళ్ళు మన కోసం మనం ప్రార్థన చేయాలి, మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయాలంటే వాళ్ళు దేవుని స్నేహితులు, ఇంకా శుద్ధీకరింపబడలేదు. మన ప్రార్థనల ద్వారా త్వరగా వారు శుద్ధీకరింపబడే భాగ్యము, త్వరగా వారు పరలోకానికి వెళ్ళే భాగ్యము ఉంటుంది దేవుని యందు ప్రియులారా. 2, మూడవది, ఎందుకొరకు మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయాలంటే బైబిల్ చెబుతుంది, మక్కబీల గ్రంథం చెబుతుంది, యేసు ప్రభు చెప్తున్నారు, కడపటి కాసు చెల్లించినంత వరకు వారు చెరసాలలోనే ఉందురు. ఆ చెరసాలే ఈ ఉత్తరించు అగ్ని దేవుని యందు ప్రియులారా. 4వది ముఖ్యమైన విషయం, ఒక్కసారి వారు మోక్షానికి వెళితే దే విల్ ప్రే ఫర్ అస్ ఇన్ రిటర్న్. వారు మన కొరకు శక్తివంతముగా ప్రార్థిస్తారు. నీ ఎటువంటి కోరికలైనా ఫలిస్తాయి. నీ ప్రత్యేక తలంపుల కొరకు, నీ ప్రత్యేక ఉద్దేశాల కొరకు కూడా చిట్ట చివరిన ఆ ఆత్మలను వేడుకుందాం దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. 5వది, నువ్వు మరణ సమయంలో ఈ ఆత్మలు వచ్చి నిన్ను దగ్గరుండి తీసుకొని వెళ్తాయి. నీకు వాళ్ళ సహాయం కావాలి కనుక ఈ యొక్క ఆత్మల కొరకు మనం ప్రార్థించాలి దేవుని యందు ప్రియులారా. ఇక ముఖ్యంగా వారు నీ తల్లిదండ్రులు, బహుశా నీ అన్నదమ్ములు, బహుశా నీ అక్క చెల్లెండ్రు, బహుశా నీ కుటుంబ సభ్యులు, వాళ్ళ ఆస్తిపాస్తులు, వారి భూములు వాళ్ళన్నీ ఎంజాయ్ చేస్తున్నాం. వాళ్ళు అగ్నిలో మలమల మాడుతూ సహాయం చేయండి అంటే పట్టించుకోకుండా ఉంటే అది దుర్మార్గపు చర్య అవుతుంది అని గుర్తించమని కోరుతూ ఈ పవిత్ర కార్యక్రమంలో నాతో పాటు మీరందరూ ఉండి పాలు పంచుకొని ప్రార్థించమని కోరుతూ ఉన్నాను దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. మరణించిన సకల విశ్వాసుల ఆత్మలు సమాధానం పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున